ఇక శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. అన్ని సన్నాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇది టిఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మరి పంపడం జరుగుతూ ఉంది. మరి అది పూర్తి కావాలంటే ఆలస్యం జరుగుతుంది కాబట్టి అంతకంటే ముందు అవుట్ సోర్సింగ్లో తప్పకుండా ఈ సంవత్సరం ఈ పోస్ట్ అన్ని కూడా భర్తీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా గౌరవ సభ్యులు తెలియడం జరుగుతూ ఉంది. కృష్ణయ్య గారు. అధ్యక్ష, బీసీ హాస్టళ్లలో వార్డన్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి దాదాపు 2-3 సంవత్సరాలుగా ఇవి ఖాళీలు ఉన్నాయి. ఒక్కొక్క వార్డను 2 హాస్టళ్ళు 3 హాస్టళ్ళు, హైదరాబాద్లో అయితే 4 హాస్టళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీద కాంట్రాక్ట్ పద్ధతి మీద, టెంపరీ అవుట్సోర్సింగ్ పద్ధతి మీద చేయాలని చెప్తే కూడా ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తున్నామని ఒకసారి, కాంట్రాక్ట్ మీద అని ఒకసారి, ఈ విధంగా జాప్యం చేయడం మూలంగా హాస్టళ్ళ యొక్క విద్యార్థుల మీద దీని ప్రభావం పడుతుంది. దీనివల్ల హాస్టల్లో రిజల్ట్ కూడా పడిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద అధికారులు, ప్రభుత్వము ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోవడం లేదు. దీని మీద సీరియస్గా తీసుకోవాలి. ఇది ఒక ఎమర్జెన్సీ సర్వీస్, ఇది క్యాజువల్ సర్వీస్ కాదు. ఒక వార్డను ఒక హాస్టల్ మెయింటైన్ చేయడమే కష్టం. ఒక వార్డను 3-4 హాస్టల్ అంటే ఏ విధంగా మెయింటైన్ చేస్తారు? కాబట్టి ఈ విషయం లోపల ప్రభుత్వం వెంటనే వార్ ఫూటింగ్ మీద ఈ చర్య తీసుకోవాలి. ఒకటి, కాలేజ్ హాస్టళ్లకు గ్రేడ్ 2 వార్డన్లను ఇచ్చారు. కాలేజ్ హాస్టళ్లకు గ్రేడ్ 2 అందులో చదివేటోళ్ళు ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సి, ఎంబీబీఎస్, బీటెక్ చదివేటటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్లకు నీకు గ్రేడ్ 2 వార్డన్ ఇస్తే వాళ్ళ క్వాలిఫికేషన్ హై ఉంది, పోస్టు చిన్నగా ఉంది. అందుకే చాలామంది వార్డన్లు మనం రిక్రూట్ చేసుకున్నాక కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఈ పోస్టు చిన్నగా ఉంది మాకు అని చెప్పి. డిఎస్సీగా అందడమే మళ్ళీ కొన్ని ఖాళీ అయిపోతాయి. టీచర్ పోస్టు నోటిఫికేషన్ వాడందడవే వార్డన్ పోస్ట్ ఎట్లాంటిదంటే కత్తి మీద సాము లాంటిది. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రతి ఒక్కరు కూడా నేను ఈ భద్రత లేదని చెప్పి, ప్రమోషన్లు లేవని చెప్పి వెళ్ళిపోతున్నారు. కాబట్టి కాలేజ్ హాస్టళ్లకు గ్రేడ్ 1 పోస్టులను అప్గ్రేడ్ చేయవలసినటువంటి ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, కాలేజ్ హాస్టళ్లకు క్వాలిఫికేషన్ కూడా ఎక్కువ ఫిక్స్ చేయాలి. డిగ్రీ లేదా పీజీ విత్ బీఈడి. ఆ విధంగా ఇప్పుడు డిగ్రీ విత్ బీఈడి ఉన్నది, దాన్ని అప్గ్రేడ్ చేసి గ్రేడ్ 1 చేసి పీజీ విత్ బీఈడి పెట్టినట్టయితే అక్కడ వీళ్ళ కింద చదివే పిల్లలకేమో ఎంబీఏ చదువుతారు, ఎంటెక్ చదివేటోళ్ళు ఉంటారు. వార్డన్ మాత్రము డిగ్రీ చేసిన వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళకి ఈక్వేషన్ కావడం లేదు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆ పోస్టును రివైజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అప్గ్రేడ్ చేయాలి, రివైజ్ చేయాలి. ఆ పోస్టులకు వచ్చిన వాళ్ళు ఇంకో పోస్టుకు పోతామనే దిశగా చూడొద్దు. ఆ పోస్టుకు ఎక్కిన నుంచి తెల్లారి నుంచే వాళ్ళు ఇంకో పోస్టుకు పోతామని అంటున్నారు. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వము తీసుకురావాలి. చాలా హాస్టళ్లకు వర్కర్లే వార్డన్లు అయ్యారు. కాబట్టి వర్కర్లను కూడా రిక్రూట్ చేయాలి, వార్డన్లను కూడా రిక్రూట్ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. శోభ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. చొప్పదండి నియోజకవర్గంలో అధ్యక్ష గర్ల్స్ బీసీ హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో వార్డన్స్ లేక పిల్లలు నైటు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మరి మనమేమన్నా మన ప్రభుత్వం నుండి వార్డన్స్ ఇచ్చే అవకాశము ఇప్పుడేమన్నా ఉందా? అదేవిధంగా అధ్యక్ష గంగాధర లోకల్లో బీసీ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది అధ్యక్ష. అక్కడ వార్డన్ ఉంటుంది కానీ తను డ్యూటీ చేయదు అధ్యక్ష. నైట్ పూట మేము పెట్రోలింగ్ కోసం నేను పోలీసు వాళ్ళని పంపిస్తే అధ్యక్ష చాలా పిల్లలు భయపడుతుండ్రు. నేనే విజిట్ చేసి రాత్రిపూట నేనే పోయి విజిట్ చేస్తే ఎప్పుడు కూడా వార్డన్ రాదు, శాలరీ మాత్రం తీసుకుంటుంది. తర్వాత మెనూ ప్రకారము రూమ్లో పెట్టుకొని లాక్ చేసుకొని పోతుంది అధ్యక్ష. నేనే హాస్టల్ విజిట్ చేసి పిల్లలకి సోప్స్ కానీ, ప్లేట్లు కానీ, బెడ్షీట్స్ కానీ ఇవ్వడం జరిగింది. ఆ హాస్టల్ మీద వార్డన్ లేకపోవడం వల్ల నైట్ అమ్మాయిలు ఉండలేకపోతాను అధ్యక్ష. మరి దాని మీద మా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోయినా యాక్షన్ లేదు అధ్యక్ష. దయచేసి లేని కాడ పోస్టులు ఇచ్చే ప్రయత్నం చేయాలని నేను మీ ద్వారా మంత్రివర్గని విజ్ఞప్తి చేస్తున్నా. వార్డను ఉన్న దగ్గర డ్యూటీ చేయని వాళ్ళ మీద కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కూడా మీ ద్వారా మంత్రివర్గని విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ హాస్టల్స్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉన్న చోట చాలా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణ కూడా వార్డెన్ని చూడాలి కాబట్టి. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడతారు, వీళ్ళు ఏదైనా వాళ్ళు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి. కాబట్టి నా నియోజకవర్గంలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అది తక్షణం నింపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ముఖ్యమైన, ఎందుకంటే పిల్లల 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 10వ తరగతి ఉన్నటువంటి పిల్లలు కాలేజీ హాస్టల్స్ కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే ఇన్ఛార్జీలు ఇస్తున్నారు. ఇన్ఛార్జీలు అంటే కాలేజీ హాస్టల్స్కి సపరేట్గా ఒక బీడీ చేసినటువంటి క్యాండిడేట్ని ఉంచితేనే వాళ్ళు పర్యవేక్షణ ఉంటుంది. ఇంకా ఆడపిల్లలు హాస్టల్స్ కానీ మగపిల్లల హాస్టల్స్ కానీ కాలేజీ వాటికి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో చూడాల్సిన అవసరం కూడా, ఎందుకంటే చాలా ఇప్పుడు ఈ ఎండాకాలం పరిస్థితులు అయిపోతున్నాయి. జూన్ నాటికైనా కొత్తగా వాటిని అందరూ పిలిచి 230 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మంత్రి గారు చెప్పినట్లుంది. తక్షణం వాళ్ళని పూర్తి చేయటం ద్వారా వాళ్ళ విద్య బాగుపడేదానికి, పర్యవేక్షణ ఉండేదానికి, మంచి చదువులు చదివేదానికి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరు. రవీంద్ర కుమార్. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ బీసీ హాస్టళ్లలో ఈ వార్డన్ల కొరత చాలా విపరీతంగా ఉన్నది అధ్యక్ష. ఒక రకంగా మంత్రి గారు దాని మీద ఆలోచన చేయాలా. రెండవది అధ్యక్ష, మా నియోజకవర్గంలో చూస్తుంటే బీసీ హాస్టళ్ళకు సంబంధించిన భవనాలు లేక చాలా హాస్టల్స్ కోళ్ల ఫారాలలో నడుస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి పిల్లలకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఉన్న అరకొర భవనాల్లో మెయింటెనెన్స్ లేదు అధ్యక్ష. కరెంటు వైరింగ్ కానీ, గోడలు పెచ్చులు ఊడిపోయినా కానీ, బాత్రూమ్లకు డోర్లు పోయినా కానీ, కనీసం పెయింట్ వేయడానికి కానీ మెయింటెనెన్స్కి డబ్బులు లేకపోవడం వల్ల భవనాలు అంతా కూడా చాలా పెద్ద ఎత్తున శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి అధ్యక్ష. అలాంటి